అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరుణ్ కుమార్. నేను తీర్థం కార్మిక ఆరోగ్య వైద్యాధికారిని. ముఖ్యంగా ఈ సమ్మర్లో సన్స్ట్రోక్కి చాలామంది గురవుతున్నారు. ఈ సన్స్ట్రోక్ బారి నుండి చాలా సులువుగా మనం బయటపడవచ్చు. ఈ సన్స్ట్రోక్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ప్రథమ చికిత్స ఏం చేసుకోవాలనేది ఒక ఫ్యూ సెకండ్స్లో నేను చెప్తానండి. ముఖ్యంగా ఈ సన్స్ట్రోక్లో లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, వాంతులు విరోచనాలు రావడం కానీ, జ్వరము 103 డిగ్రీల కంటే ఎక్కువ ఉండడం కానీ, కండరాలు బలహీనంగా ఉండడం కానీ, అతిగా చెమటలు పట్టడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఈ లక్షణాలు కామన్గా ఈ సన్స్ట్రోక్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, అక్కడ దగ్గరలో అందుబాటులో ఎవరు వైద్యులు కానీ ఈ వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేనప్పుడు అక్కడ ఉన్న ఇంటి వాళ్ళు కానీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రజలు ఎవరన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ సన్స్ట్రోక్ కోసం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లాంటి లక్షణాలతో కనిపించిన వ్యక్తిని వెంటనే ఏం చేయాలంటే, అక్కడ ఉన్న వేడి వాతావరణం నుండి నీడ ఉండే ప్రదేశానికి, చల్లగా ఉండే ప్రదేశానికి ఇమీడియట్గా తీసుకురావాలండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి బట్టలు ఏమైనా టైట్గా ఉన్నా, లేకపోతే ఫుల్ హ్యాండ్స్తో బట్టలు కానీ ప్యాంట్స్ ఫుల్ వేసినప్పుడు వీలైన త్వరగా ఆ బట్టలు తీసి అతని గాలి మంచిగా ఆడేలాగా చూసుకోవాలి. ఇది రెండో విషయం. అదేవిధంగా దానికి ఇమీడియట్గా కొంచెం ద్రావణం ఏదైనా ఓఆర్ఎస్ కానీ, అందుబాటులో ఉంటే ఓఆర్ఎస్ కానీ, లేకుంటే మజ్జిగ కానీ, లేకుంటే మంచినీళ్ళు కానీ, ఇట్లాంటి నీళ్ళని తాగించడం చేయాలి. అలాగే తడిబడితో ఒళ్ళంతా తోడ్చడం అనేది చేయాలి. సో ఇట్లాంటి ఈ ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే మీరు ఇమీడియట్గా 108కి కాల్ చేయాలి. 108 కాల్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్గానే వస్తానే బీపీ ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఈ ఫ్లూయిడ్స్ అని పెట్టడం జరుగుతుంది. మెయిన్గా దీనికి ట్రీట్మెంట్ ఏమంటే ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హైపోటెన్షన్లోకి వెళ్ళిపోయి బీపీ పడిపోవడం అనేది జరుగుతుంది కామన్గా ఈ వడదెబ్బలో, ఈ సన్స్ట్రోక్లో. సో అందువల్ల మేము మెడికల్ సిబ్బంది ఎవరైతే విలేజ్లో ఉన్నారో, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఎంఎల్ఎస్పీస్ కానీ, వీళ్ళందరి దగ్గర అందుబాటులో ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము. అదేవిధంగా ఓఆర్ఎస్ ద్రావణాలు ఆశా వర్కర్ల దగ్గరే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంటింటికి మనం సప్లై చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా ఆశా వర్కర్స్ కనిపిస్తే ప్రతి ఇంటికి మినిమం ఒక 5 చొప్పున ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీ దగ్గర ఉంచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా తీవ్రత లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా అంబులెన్స్లో ఈ ప్రాథమిక ఆరోగ్యానికి పేషెంట్ని షిఫ్ట్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఈ బీపీ కానీ, పల్స్ కానీ, షుగర్ ఇవన్నీ చూసుకొని తదుపరి ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ఇక్కడ ప్లాన్ చేసుకొని తదుపరి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి జాగ్రత్తలు కానీ మనం తీసుకోవడం అనేది చేస్తే కన్నా చాలా సులువుగా మనము ఈ సన్స్ట్రోక్ నుండి ఈజీగా తప్పించగలము. కాబట్టి ఈ తీర్థం పంచాయతీకి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ లక్షణాలన్నింటినీ పాటించండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్గాల దగ్గర నుండి మెడికల్ క్లాసుల వరకు అందరి నెంబర్లు మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా కాల్ చేయండి, లేకపోతే 108 కాల్ చేస్తే మీరు ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోబడతాయండి. థ్యాంక్ యూ.